భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకున్నప్పుడు కృష్ణుని యొక్క లీలలు అద్భుతంగా మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటాయి. ముఖ్యంగా భాగవతంలో ఎన్నో అద్భుతమైన లీలలు, ఎన్నో కథలు. అయితే జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ జననం గురించి మాట్లాడుకోవడం, అలాగే కృష్ణ పరమాత్మ చేసిన అద్భుతమైన లీలల గురించి మాట్లాడుకోవడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆ లీలలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ లీలలలో భగవంతుడు ఆయన సాక్షాత్తు గురువై ఎన్నో చక్కని విషయాలు నేర్పిస్తున్నారు. అయితే ఈరోజు మనం కౌమార పౌగండ లీల దీని గురించి మాట్లాడుకుందాం. పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఈ కథ భాగవతంలో మనందరికీ బాగా పరిచయమే. కౌమారము అంటే మొట్టమొదటి 5 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో, అంటే అప్పటికి ఇంకా చిన్న పిల్లవాళ్ళం కదా, మరి ఆ 5 సంవత్సరాల వరకు కౌమారము అని అంటారట. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పౌండరికము అని అంటారు. అయితే ఇక్కడ గోపబాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే కౌమారంలో వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన అద్భుతం, వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత, అంటే ఈ పౌండరికన్నుకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు చెప్తారట. చాలా విచిత్రంగా ఉంది కదా! మరి ఈ సంవత్సరం పాటు ఏమైపోయారు? అప్పటి వరకు చెప్పలేదా? చెప్పినా వాళ్ళు వినలేదా? మరి ఈ కౌమార పౌగండ లీల అని ఎందుకంటారు? ఇది భాగవతంలో ఒక అద్భుతమైన లీల. ఈ కౌమార పౌగండ లీల ఎవరైతే చదువుకుంటారో, లేకపోతే వింటారో వాళ్ళకి మాయా అన్నది తొలగిపోతూ ఉంటుంది. మాయ ఎక్కడ ఉంటుంది? అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో, లేకపోతే త్రేతాయుగంలో రాక్షసులు, మాయలు, మర్మాలు ఇవన్నీ కదా. ఇప్పుడు నేటి సమాజంలో ఈ మాయలు లేవు అని మనం అనుకుంటాం. కానీ ఏ మాయ అయితే ఒక తెర రూపంలో మన కళ్ళ ముందు ఉందో, దీనివల్ల ఏది సత్యమో పోల్చుకోలేకపోతున్నాం, ఏది సరైనదో పోల్చుకోలేకపోతున్నాం. అటువంటి మాయ తొలగి పరమాత్మ అన్నవాడు ఎక్కడ ఉన్నాడు అన్నది చక్కగా కనిపిస్తుందట ఈ లీల గురించి తెలుసుకుంటే. మరి ఆ లీలలోకి మనం వెళ్ళిపోదాం. చిన్నప్పుడు, అంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న వయసులోనే అద్భుతమైన లీలలను చూపించాడు. ఇంకా చెప్పాలి అంటే పాలు తాగే వయసులోనే పూతన అనే బ్రహ్మరాక్షసిని ఆయన అంతం చేసేశారు. అందరికీ మొదట్లో చాలా ఆశ్చర్యంగా అనిపించేది, ఆ తర్వాత అలవాటైపోయింది. అయితే కృష్ణుడు నేను చాలా గొప్పవాణ్ణి అని ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆ గోపబాలులతో చక్కగా ఆడుకుంటూ సాగిపోయేది ఆయన జీవితం. ఒకరోజు కృష్ణ పరమాత్మ, అంటే ఒకరోజేమిటి, ప్రతిరోజు ఆ గోవుల్ని తీసుకుని వెళుతూ ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ గోవుల్ని కట్టేసి, అంటే అవి గ్రాసం తిన్న తరువాత వీళ్ళందరూ కూర్చుని భోజనం చేయటం వీళ్ళకి అలవాటనమాట. ఒకరోజు అలాగే వెళ్ళి కృష్ణ పరమాత్మ భోజనం చేస్తున్నారట. అయితే అద్భుతం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు మధ్యలోనే కూర్చోవాలట. చుట్టూ అందరూ గోపబాలులు కూర్చుంటారు. మధ్యలో ఎందుకు అంటే కృష్ణుడు అందరికీ కావాలి. మరి ఒకరి పక్కన కూర్చుంటే ఇంకొకడు బాధపడటం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, ద్వేషం ఇవన్నీ వస్తూ ఉండేవి. అందుకే కృష్ణుడు చక్కగా మధ్యలో కూర్చుంటాడు, అందరికీ అందుబాటులో. చుట్టూ అందరూ గోపబాలులు కూర్చునేవారట. వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా తింటూ కృష్ణ బావుంది అంటూ అలా నోట్లో పెట్టుకుని సగం మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో అది తెచ్చి కృష్ణుడికి మధ్యలో పెడుతూ ఉండేవారట. ఇంకా చెప్పాలి అంటే ఆవకాయ పచ్చళ్ళు, బద్దలు ఏవైతే ఉంటాయో, చిన్న పిల్లలు కదా, అలా చేతిలో పట్టుకొని అలా వాటిని చీక్కుంటూ కృష్ణ బావుంది నువ్వు కూడా తింటావా అని ఇచ్చేసేవారట. కృష్ణుడికి ఆ ఇంగలి బాధ లేదు, శుచి శుభ్రం ఇవి ఏవీ లేవు. ఇంకా చెప్పాలి అంటే, అంటే మనకి భాగవతంలో ఇంత చక్కని వర్ణన ఉంటుంది. ప్రేమతో పెడతారు కదా, అందుకే కృష్ణుడు ప్రేమని మాత్రమే చూస్తారు. అలా కూర్చోవటం, చుట్టూ ఎవరు ఏమి ఇస్తున్నారో పదార్థాలన్నీ ప్రేమతో తినేయటం. కొంతమంది అయితే చేత్తో అలా పెట్టేసేవారు, కొంతమంది అక్కడ ఆకులు ఏవైనా ఉంటే ఆ ఆకులో మా అమ్మ ఈరోజు ఇది పెట్టింది అని ఆకులో పెట్టి ఇచ్చేస్తే కృష్ణుడు అలాగే ఆకుతో తినేసేవారు. ఇప్పుడు మనం అలా తింటామా? ఆ ఆకుని ఎన్నిసార్లు కడుక్కుంటామో. అలా కృష్ణుని యొక్క లీలలు, అంటే ఆ ప్రేమ, వాళ్ళు అంత ప్రేమగా ఉన్నప్పుడు తిరిగి అంత ప్రేమను చూపిస్తూ ఉండేవారు. పైలోకంలో పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మ చూసి ఆశ్చర్యపోతున్నారట. పరబ్రహ్మ స్వరూపమే కదా కిందకి వెళ్ళాడు కృష్ణుడి రూపంలో, మరి ఇంత తేలికగా లొంగిపోతాడా? ఎందుకంటే పరబ్రహ్మాన్ని చూడాలన్నా, మాట్లాడాలన్నా, ఒక్క క్షణం దర్శనం కావాలన్నా మనం వింటూ ఉంటాం ఋషులు, మునులు
సంవత్సరాల సంవత్సరాలు కఠిన తపస్సు చేస్తే అప్పుడు వచ్చేవాడు పరమాత్మ. అటువంటిది ఈ యుగంలో అంటే ఆ ద్వాపర యుగంలో అలాగా గోపబాలులు అంత సులభంగా కృష్ణుడి మీద ఎక్కిపోయి తన్ని, గుద్ది ఆడుకోవడము, కృష్ణుడితో నడవడము, పాటలు పాడుకోవడము, ఆ ప్రయాణము మధ్యలో ఈ లీలలు చూస్తుంటే పరబ్రహ్మ స్వరూపం ఇంత తేలికగా లొంగిపోతాడా? బహుశా కాదేమో అని అనుకున్నారట. సరే నేనొక చిన్న మాయ చేస్తాను, చూస్తాను ఏమవుతుందో అని బ్రహ్మ అనుకున్నారు. అయితే ఇలాంటి లీలల ద్వారా బ్రహ్మకి, కృష్ణుడికి మళ్ళీ పోటీయా అని మనం అనుకోకూడదు. కొన్ని లీలల ద్వారా మనకి గుణపాఠం నేర్పించాలని పరబ్రహ్మ స్వరూపం భావన. కాబట్టి దాన్ని మనం అలాగే తీసుకుందాం. సరే మొత్తానికి వీళ్ళందరూ తింటున్నారు. అప్పుడు బ్రహ్మ అక్కడున్న గోవులు, దూడలు వాటిని మాయం చేసేసారట. మాయ చేసేస్తే ఎవరో అన్నారు, గోవులు శబ్దం వినిపించట్లేదుగా, ఒక్కసారి చూసొస్తాను. అప్పటికి కృష్ణ ఏమి తినట్లేదు, ఆయన తినేశారు. కృష్ణుడు అన్నట్ట, మీరు కూర్చోండి, నేనే వెళ్ళి చూసొస్తాను, మీరు ఇంకా తింటున్నారుగా తినండి అని అంటూ అక్కడి నుంచి లేచి గోవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఒక్క గోవు కూడా అక్కడ లేదు. అంటే అవి అలా వెళ్ళిపోవు ఎక్కడికి, వాటికి అలవాటు కదా. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపించలేదు. కృష్ణుడికి అర్థమైపోయింది, అక్కడ పైనున్న పరబ్రహ్మ స్వరూపం యొక్క మనసులో ఏ భావనలు ఉంటాయో అది కూడా కృష్ణ పరమాత్మకు తెలుసు. సరే అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఏ ప్రదేశంలో అయితే గోపబాలుడు చక్కగా కూర్చుని భోజనం చేస్తున్నారో అక్కడికన్నమాట. అలా వచ్చిన తర్వాత విచిత్రం ఏమిటి అంటే వాళ్ళు కూడా మాయమైపోయారట. అంటే బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో బంధించేశారు. అది వాళ్ళకి తెలియదు, అంతా మాయ. కాబట్టి అలా దాచేశారన్నమాట. దాచేసిన తర్వాత ఇప్పుడు ఆవులు లేవు, దూడలు లేవు, గోపబాలులు ఎవ్వరూ లేరు, కేవలం కృష్ణుడు మిగిలిపోయాడు. ఇప్పుడు ఈయన ఇంటికి ఎలా వెళతారు అంటే, అక్కడికి వెళితే అందరూ అడుగుతారు కదా, చాలా మంది వస్తూ ఉండేవారు, గోవులేవి లేకపోతే గోపబాలులు ఎక్కడా అని అందరూ అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? ఉన్నట్టుండి మాయమైపోయారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అయితే కృష్ణుడు ఇప్పుడు ఇంతకు మించిన ఒక మాయ చెయ్యాలి, చేశారు. ఏం చేశారు అంటే, మనకి చెప్తారు కదా, భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అని చెప్తారు. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అని చెప్తారు. ప్రతి పదార్థంలో దేవుడు ఉన్నాడని చెప్తారు. అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఆయన నిరూపణ చేశారు. ఆయన అక్కడ ఎంతమంది గోపబాలులు వచ్చారో వాళ్ళందరి రూపాన్ని ధరించారట. వాళ్ళలాగా కృష్ణుడు మారిపోయాడు. ఇంతేనా? కాదు. ఎన్ని ఆవులు తీసుకుని వచ్చారో అన్ని ఆవులుగా మారిపోయాడు. ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని దూడలుగా కృష్ణుడే మారిపోయాడు. అవి లేవుగా, కాబట్టి కృష్ణుడే ఆవులుగా, దూడలుగా. ఇంకా మనకి భాగవతంలో ఎంత చక్కని వర్ణన ఉంటుందంటే, ఈ గోపబాలు ధరించిన వస్త్రాలు ఏవైతే అంటే ఏ వస్త్రాలతో వాళ్ళు వచ్చారో అదే వస్త్రాల రూపంలో, ఏ కర్రలైతే పట్టుకున్నారో ఆ కర్రల రూపంలో, ఏ భోజన పాత్రలు పట్టుకొచ్చారో అన్నీ కూడా మాయమైపోయాయి. కానీ ఆ రూపంలో ఇలా ఎలా వెళ్ళారో అలాగే వాళ్ళందరితో పాటు కృష్ణుడు తిరిగి వచ్చేస్తున్నట్ట. అలా వచ్చేస్తూ ఉంటే ఎవ్వరికీ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఎవరు కొడుకుని వాళ్ళు చూసుకుని మా కొడుకే అని అనుకుంటున్నారు. అది కృష్ణలీల. అయితే ఇలా ఎన్ని రోజులు అంటే అయిపోయిందట, 1 సంవత్సరం. బ్రహ్మ అలాగా వాళ్ళని అట్టి పెట్టారు. వాళ్ళకి మాయ తెలీదు, వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. ఈలోపు ఇక్కడున్నది ఎవరు అంటే అంతా కృష్ణుడే. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, కృష్ణుడు అంటే ఒక్కొక్కసారి ఒక రూపంతో ఇంకొకళ్ళు ఉన్నా వాళ్ళు మాట్లాడిన వెంటనే వీళ్ళు వాళ్ళు కాదు కదా అని అనుకుంటాం. వాళ్ళ ప్రవర్తనాన్ని మారిపోవాలి కదా. మరి కృష్ణుడే రూపు ధరిస్తే సరిపోతుందా? ఒక్కొక్క పిల్లవాడు తన తల్లితో ఎలా ప్రవర్తిస్తాడు, ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు, మిత్రులతో ఎలా మాట్లాడతాడు, భోజన అలవాట్లు ఏమిటి, ఒక్కరికి కూడా కన్న తల్లిదండ్రులకి కూడా సందేహం లేకుండా, అయ్యో వీడు నా కుమారుడు కాదే, ఇలా ఉంటున్నాడే, ఇలా మాట్లాడుతున్నాడే అని తెలియకుండా కృష్ణ పరమాత్మ అంతటా నిండి ఉండి చూపించాడు. బ్రహ్మ ఆశ్చర్యపోయారట. ఇంకా ఎన్ని సంవత్సరాలు మరి ఇలా కొనసాగుతోంది. అప్పుడు బ్రహ్మ గబగబా కిందకి వచ్చి కృష్ణునిపై అంటే ఆ చూపించిన ప్రేమ, ఇంకా చెప్పాలి అంటే గోపబాలులు వాళ్ళకి ఉన్న అదృష్టము నాకు లేదు. ఎక్కడో నేను ఆ బ్రహ్మలోకంలో సృష్టికర్తగా ఉన్నాను, కానీ వీళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి, వీళ్ళు రోజూ నీతో ఆడుకుంటారు, మాట్లాడతారు, కలిసి పాటలు పాడుకుంటారు, నువ్వు వేణువు వాయిస్తే హాయిగా ఆనందంగా నృత్యం చేస్తారు. మరి నాకెందుకు ఆ పదవి, నాకొద్దు ఆ పదవి, నేను కూడా గోపబాలుడిగా మారిపోతాను అని బ్రహ్మ అడుగుతారట. దానికి శ్రీ మహావిష్ణువు అంటే ఆ రూపంలో ఉన్నారు కదా, కృష్ణ రూపంలో, ఆయన అంటారు లేదు, ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించాలి. కాబట్టి బ్రహ్మ, ఈ మాయ ఏదైతే ఉందో అది ఇప్పుడు నీకు తొలగిపోయింది, నువ్వు అక్కడే ఉండు నీ స్థానంలో అని అంటారట.
అన్న తర్వాత ఇప్పుడు బ్రహ్మ ఏం చేశారు? సరే ఆయన దాచిపెట్టి ఉన్న గోవులు, గోపబాలులు వాళ్ళందరినీ విడిచిపెట్టేశారు. వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. అంటే ఒక సంవత్సరం మేము ఎక్కడో ఉన్నామా? మేము ఎవరైనా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారా? ఏమీ తెలియదు. వాళ్ళు మళ్ళీ వచ్చారట. వచ్చిన తర్వాత విచిత్రంగా ఆ రోజు అంటే అసలైన వాళ్ళొచ్చారు కదా! వాళ్ళు విచిత్రంగా అంటే ఆ సమయంలో ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళి తినకముందు ఒక పెద్ద పాముని చూస్తారు. అక్కడే అఘాసుర వధ కూడా జరుగుతుంది. ఆ లీల వేరు. అయితే ఆ లీల గురించి అప్పుడు చూసారు గదా! ఇప్పుడు జెప్తున్నారట. అందుకే దీన్ని కౌమార పౌగండ లీల అంటారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని చూసారు. ఒక సంవత్సరం గడిచిపోయింది. 6వ సంవత్సరానికి వచ్చిన తరువాత వాళ్ళు "అమ్మా! ఈరోజు ఇలా అయింది తెలుసా?" అని చెప్పి ఆ లీల గురించి మాట్లాడుతున్నారట. చూస్తే ఆ లీల జరిగి ఒక సంవత్సరం అయింది. ఈ లీల ఎవరైతే చెప్పుకుంటారో, దాని గురించి మాట్లాడుకుంటారో, కనీసం వింటారో మాయ తొలగిపోతుంది అంటారు. అంటే ఇక్కడ ఏం మాయ కనిపిస్తోంది? భగవంతుడు అంతటా ఉన్నాను, ఉన్నాను అని చెప్తున్నారు. విష్ణు సహస్రనామ స్తోత్రాలలో మొట్టమొదటి నామం అదే కదా! విశ్వం అంటాడు. అంటే వేదవ్యాసులు వారు అన్నారు అని కాదు, వ్యాపకత్వమే విష్ణుతత్వం. కాబట్టి అంతటా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అందుకే ప్రహ్లాదుడు కూడా అంత నమ్మకంతో ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు, నువ్వు చూడగలిగితే ఉంటాడు అని అంటాడు. ఈ వ్యాపకత్వాన్ని కృష్ణుడు మరొక్కసారి నిరూపణ చేశారు. అందుకే ఈ లీల ద్వారా అంతటా భగవంతుడు ఉన్నాడు, లేడు అని అనుకుంటున్నావా? అయితే ఒక మాయ కమ్మేసి ఉంది. కాబట్టి ఆ మాయలోంచి బయటికి రా. అప్పుడు నువ్వు వాడే ప్రతి పదార్థం, లేకపోతే నువ్వు మాట్లాడే ప్రతి మనిషి, నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి అంతా భగవంతుడే. అంతా భగవంతుడే అయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! అందుకే ఆ రకంగా నువ్వు అంతటా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మను చూడు అని కృష్ణ పరమాత్మ ఈ లీల ద్వారా చెప్తున్నారు. బ్రహ్మకే మాయ అన్నది తప్పలేదు. మనం సామాన్యమైన మనుషులం. మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇటువంటి మాయలు తొలగి అంతటా భగవంతుడిని చూడటం అంటే ఏమిటి? భగవంతుడు నా పక్కనే ఉన్నాడు అంటే నా ప్రవర్తన ఎలా ఉంటుంది? చక్కగా ఉంటాను కదా! అలా. కాబట్టి ఎదుటి వారిలో కూడా పరమాత్మని చూస్తూ వాళ్ళ బాధ నా బాధ, వాళ్ళ బాధ పరమాత్మ బాధ, నా పరమాత్మే నీలో ఉన్నారు, నా పరమాత్మే నాలో ఉన్నారు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో మాయ తొలగిపోతుంది. అటువంటి అద్భుతమైన లీల ద్వారా అంతా ఒక్కటే, అంతా నేను ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని మనం గనక ముందుకు వెళితే కృష్ణ పరమాత్మను దేహంలో, దేహం బయట అంతటా మనం చాలా ప్రేమతో చూసుకోగలం, కొలుచుకోగలం. నమస్తే.